8 వయసు దాటినా రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తూ నేటి తరం యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ పథకాలు సాధిస్తున్న మన 86 ఏళ్ల బామ్మ ముత్యం లక్ష్మితో తన అనుభవాలు ఆ పథకాల యొక్క వెనుకున్న రహస్యాలను తెలుసుకుందాం. ఇటీవల కేరళలో వెళ్ళి ఏమైనా పథకాలు సాధించారు? 2 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించాను. షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్లో 3 వచ్చాయి. మీరు ఎప్పుడు ఈ ఆట బోర్డులు ప్రారంభించారు? దీనికి స్ఫూర్తి ఎవరున్నారా, లేకపోతే మీకు మీరే ఆటలు ఆడాలని కోరిక కలిగిందా? 30 సంవత్సరాలే ఇందులో దిగాను. నాకు మా పిన్ని గారుని ఉండేవారు, మా పిన్ని గారు నన్ను ఇందులో పంపించారు. అప్పటి నుంచి కూడా నేను స్పోర్ట్స్ ఆడుతూ వచ్చాను. వాళ్ళు పంపించబట్టి నేను ఇందులో దిగాను. అప్పుడు నాకు తెలియదు. ఆ రోజు నన్ను వెళ్ళమంటే వెళ్ళాను, వెళ్ళి ఆడాను. ఆడితే గోల్డ్ మెడల్ వచ్చిందని పంపించారు. చాలా సంతోషించాం. మా ఆయన వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఇలా వెళ్ళి అలా తెచ్చుకున్నాం అన్నారు. అందరూ కూడా సంతోషించబట్టే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళడానికి కూడా ప్రిపేర్ అయ్యాను. దానికి మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ సహకరించారు. వెళ్ళాను, వస్తున్నాను. ప్రతిసారి వెళ్తున్నాను. 2010, 2012లో కూడా మలేషియా, చైనా కూడా వెళ్ళొచ్చాను. ఆటల పోటీలో పాల్గొనడానికి మీ కుటుంబం ప్రోత్సాహం ఉందా? ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందుతున్నాయా? ఈ వయసులో మీకేటి ఇలాంటి ఆటలు ఆడడం, రామాకృష్ణ అనుకుంటూ ఇంట్లో ఉండొచ్చు కదని అనే వాళ్ళని ఎక్కడ? నాకు మా అబ్బాయిలందరూ కూడా వచ్చిమన్నారు, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు ఎవరి దగ్గరికి కూడా. నా అంతటి నేనుండి ఇలాగ ఆటలకి వాటికి ఎవరి సలహాలు తీసుకోకుండా నా అంతటి నేను సలహాలు తీసుకుని వెళ్ళిపోవడమే నాకు చేయమనుకున్నాను. దానివల్ల మావారు కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ పద్ధతిలో నువ్వు వెళ్ళు అంతే తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పడకన్నారు. దాంతో నేను ఒక్కటినే ఉండడం నేర్చుకుని ఈ ఆటలకి వాటికి వెళ్ళిపోయినా చేసినా కూడా వెళ్తూ ఉంటాను అన్నమాట. ఏ ఆట మీరు ఇంట్రెస్ట్ ఆడుతుంటారు? ఏ దాంట్లో ఎక్కువ పథకాలు సాధించారు? ఎక్కువ నేను వాకింగ్, రన్నింగ్, ఇది 5 గేమ్ వాకు, 800 రన్నింగ్, 400 రన్నింగ్, 200 రన్నింగ్, 100 రన్నింగ్, 1500 రన్నింగ్ అన్నీ చేశాను. చేసేగా లాస్ట్ నాకు కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. 5 ఏళ్ళు అయింది కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోయాక నేను మానేమన్నారు. నేను మానంటే ఏం ఆటలాడుతావన్నారు. ఆ ఆటలాడినప్పుడే నేను ఇవి కూడా చిన్న ప్రాక్టీసులు చేశాను. ఈ షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ కూడా వేయడం నేర్చుకున్నాను. అది ఇప్పుడు ఈరోజు నాకు పనికొచ్చి అవే ఆటలు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలే ఆడుతున్నాను. అందులో కూడా అన్ని గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. నేను గుంటూరులో కూడా గోల్డ్ మెడల్సే వచ్చాయి. అక్కడ కూడా చాలా సంతోషించారు అందరూ కూడా. మీరు కేరళ వెళ్ళినప్పుడు మీరు ఆటల పోటీలు అక్కడ ఆడుతుండగా మీ అబ్బాయి రాంబాబు గుండె జబ్బుతో గురై విశాఖపట్నం కేజీఎస్లో జాయిన్ అని తెలిసింది. ఆ నేపథ్యంలో మీరు అక్కడ ఆటలలో మీ అబ్బాయి గురించి నేను బాధపడి పథకాలు సాధించడానికి ఇబ్బంది కలిగిందా? ఫస్ట్ రోజు మాత్రం బాగా ఇబ్బంది కలిగింది. ఏంటి 31వ తారీఖునే నాకు షార్ట్ పుట్ ఉంది. షార్ట్ పుట్ ఆడాలా మానాలా అనుకుంటూ ఉంటే మనసు విపరీతమైన బాధతో ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు, వెళ్ళిపోవాలో తెలియదు, వెళ్ళాలా మానాలా అనే కంగారు పడుతూ ఉండగా ఆడండి పర్వాలేదు, మీకేం పర్వాలేదు, మీ అబ్బాయి బాగుంటాడు అని చెప్పేసి అక్కడ చాలామంది మరో గంట కల్లా వాళ్ళు బాగున్నాడు అనే కబురు వచ్చాక నేను ఆట ప్రారంభం చేశాను. అయినా నాకు సెకండ్ వచ్చినా కూడా నేను బాధపడలేదు. కారణం ఏంటంటే నా మనసు బాగోలేదు, వేయలేకపోయాను, పోయిందంతే. తర్వాత డిస్కస్ త్రో పెట్టారు. డిస్కస్ త్రో ఆడేశాను. ఎలా ఒంట్లో బాగుంది కదా అని ఆడాను. కానీ మనసుకు మాత్రం చాలా బాధగానే ఉన్నది. అయినా సరే ఆడడం మాత్రం మానలేదు. వెళ్ళినందుకు మానేడు ఎందుకు, ఇంత దూరం వచ్చాము, నన్ను అందరూ పంపించారే, నేను పంపించిన దానికి నేను కృతజ్ఞత లేకుండా పోతాను అనే భావం కూడా నాకు ఉండి ఆ ఆటలు ఆడాను. 2 ఆటలు కూడాను, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ కూడా. అందులో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 86 ఏళ్ళ వయసు దాటింది కదా, ఇంకా మీరు ఆటలు కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఆటల పోటీలో పాల్గొని పథకాలు సాధిద్దామని మీరు నిర్ణయించుకుంటున్నారు? నాకు మాత్రం వెళ్ళాలనే ఉంది. కారణం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి 3 సార్లు వెళ్తాం. స్టేటు, నేషనల్, వెళ్దామని ఉన్నది. మరి చెప్పలేము, వెళ్ళను కూడా చెప్పలేను. నా పరిస్థితిని బట్టి ఆ టైంకి ఎలా ఉంటే అలాగా చెప్పలేను. నాకంటే వయసు వాళ్ళు ఆడుతున్నారు. 105 సంవత్సరాలు ఆవిడ లాంగ్ జంప్ చేస్తుంది.
మరి అలాంటిది మనం ఎందుకు చేయకూడదు అనే ఇది నాకుంది ఈ ఆటల వల్ల. ఇప్పుడు అలాంటి వాళ్ళే వెళ్ళి చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదంటే మన వాళ్ళందరూ అంటున్నారు ఏజ్డ్ అయిపోయావు, నీకేమైనా వస్తే మేమేం చేయాలి. నా ధైర్యమే నా ధైర్యం, ఎవరికి అధైర్యం వద్దు. నా ధైర్యాన్ని బట్టి నేను వస్తున్నాను, నేను ఆడుతాను అంతే అంటున్నాను. నేను నా ధైర్యమే నేను వెళ్తున్నానని చెప్పాను. వయసు భయపడుతున్న టైంలో పిల్లలు మనవలతోని మనవరాలతోనే హ్యాపీగా గడపవలసిన వయసులో పథకాలు సాధిస్తూ తన జీవిత చర్మాంకం పథకాలు సాధించాలన్న అభిప్రాయంతో లక్ష్మి గారు ముందున్నారు. ఆమె ఆశయం ముందుకు సాగాలని కోరుకుంటూ